అది హైదరాబాద్లోని హబ్సిగూడ ఏరియాలో ఒక సొసైటీ అపార్ట్మెంట్స్. సాయంత్రం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అప్పుడే ఓ వ్యక్తి నడుచుకుంటూ కాలనీలోకొస్తూ ఉంటాడు. అలా వస్తూ ఓ ప్లేస్లో ఆ కాలనీ పెద్ద మనుషులు కనిపించేసరికి ఆగి వాళ్లతో సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఒక కుర్రాడు కాలనీలోకి బైక్ పై ఎంట్రీ ఇస్తాడు. అలా వచ్చి సడన్ గా ఓ ప్లేస్లో బైక్ ఆపి ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎంతో కోపంతో పగతో చూసి ఈరోజు వీణ్ణి కసితీరా చంపాలని మనసులో అనుకుంటూ తనతో తెచ్చిన గొడ్డలిని ఆవేశంగా తీసుకుని ఒక్కసారిగా అక్కడ మాట్లాడుతున్న ఆ వ్యక్తి దగ్గరికొచ్చి గొడ్డలితో ఒక్క వేటు వేస్తాడు. ఆ తర్వాత కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేస్తాడు. అక్కడున్న జనమంతా షాక్లో చూస్తూ ఉండగానే క్షణాల్లో అంతా జరిగిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసిన అక్కడి జనం వాణ్ణి ఆపుతారు. వాడు మానవ మృగంలా కత్తితో ఆ వ్యక్తిని చంపగానే ఎంతో ఆవేశంగా నా రివెంజ్ నెరవేరింది, స్రవంతి ఆత్మ శాంతిస్తుంది అని మనసులో ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కుర్రాడి మనసులో చంపిన వ్యక్తిని చూసినప్పుడు వీడి పేరు సురేంద్ర. వీణ్ణి చంపడానికి నేనొక సంవత్సరం నుంచి చూస్తున్నాను, దానికి కారణం మా అక్క స్రవంతి అని లోపలే అనుకుంటూ ఉంటాడు. మా అక్క స్రవంతి బాగా చదువుకుంది, తెలివైంది, ఎంతో మంచిది. తనకు 30 ఏళ్లు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోపోవడానికి కారణం మా నాన్న మా అమ్మని మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల అప్పుడు మా అమ్మ బాధ తట్టుకోలేక చనిపోయింది. అప్పట్నుంచి బాధ్యతలో పడి మా అమ్మకు జరిగిన అన్యాయం వల్ల ప్రేమ మీద పెళ్లి మీద హోప్స్ పోయాయి మా అక్కకు. అక్క ఊరి నుంచి సిటీకొచ్చి ఒక ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తోంది. మంచి పేరు కూడా సంపాదించింది. హైదరాబాద్లోని హబ్సిగూడలో ఒక సొసైటీ అపార్ట్మెంట్లో ఉంటూ జాబ్ చేస్తోంది. అక్క అందంగా ఉండటం వల్ల ఆఫీస్లో కలీగ్స్ అక్కని లవ్లో పడేయడానికి ఎంతో ట్రై చేసేవాళ్లు. కాని అక్క అస్సలు పట్టించుకునేది కాదు. సురేంద్ర సొసైటీ అపార్ట్మెంట్స్లో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. కాలనీలో అందరితో కలివిడిగా ఉండేవాడు. అందరూ అతన్ని చాలా మంచివాడు అంటారు. సురేంద్ర మాత్రం అక్క ఎంత వద్దన్నా ఎంత అవాయిడ్ చేసినా అక్కని ఫాలో అవుతూనే ఉంటాడు. ఒకరోజు అక్క గుడికెళ్తే అక్కడ అక్కని చూసి
సురేంద్ర లవ్లో పడ్డాడు. ఆ తర్వాత అక్కని ఫాలో అవటం, ఎక్కడికి వెళ్ళినా అక్కను చూస్తూ ఉండడం చేసేవాడు. ఓ రోజు అక్క అబ్జర్వ్ చేసి సీరియస్గా, నీకే పని పాట లేదా, నా వెంట పడుతున్నావు అని అడగగానే సురేంద్ర, మిమ్మల్ని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను. వెంటనే స్రవంతి, ఓహో అలా ఉందా, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూయించుకో, ఏదైనా రోగం ఉందేమో చూస్తాడు అని వెళ్తూ, నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోకు, ఏ ఉపయోగం ఉండదు అని వెళుతుంటే తనలో తాను నవ్వుకుంటూ, ఏదేమైనా నువ్వు నాదానివే అని మనసులో అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత స్రవంతి బర్త్డే అని తెలుసుకుని అప్పుడు సురేంద్ర సర్ప్రైజ్ బర్త్డే విష్ చేస్తాడు. పిల్లలతో కేక్ పంపించి రోజా పువ్వులు ఇప్పించి బర్త్డే విష్ చేయిస్తాడు. అప్పుడు స్రవంతి ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇదంతా ఎవరు చేశారు, ప్లాన్ ఎవరిది, అక్కడున్న పిల్లల్ని అడగగానే అప్పుడు దూరంగా ఉన్న సురేంద్రని చూపించగా స్రవంతి అలా చూసి చిన్నగా నవ్వుతుంది. థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పటిదాకా సురేంద్రని అవాయిడ్ చేసిన స్రవంతి తనిచ్చిన సర్ప్రైజ్ వల్ల ఇంప్రెస్ అయిపోతుంది. మరుసటి రోజు సురేంద్ర బాల్కనీలో నిల్చుని ఉన్న స్రవంతిని కింద నుంచి చూస్తూ హాయ్ చెప్తాడు. స్రవంతి కొంచెం ఆలోచించి ఏంటి అంటుంది. అప్పుడు సురేంద్ర, మీరు చాలా బాగున్నారు అని సైగలతో చెప్తాడు. అప్పుడు స్రవంతి చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటుంది. సురేంద్ర, మీ ఫోన్ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు స్రవంతి ఓకే అనుకుని చెయ్యి వేళ్లతో సైగ చేస్తూ నెంబర్ చెప్తుంది. సురేంద్ర నంబర్ చెప్పగానే హ్యాపీగా ఫీల్ అయి స్రవంతికి థ్యాంక్ యూ చెప్తాడు. ఆ రోజు నుంచి ఇద్దరు ఫోన్లో, వీడియో కాల్స్లో ఖాళీ ఉన్నప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. స్రవంతికి వయసు మీద పడ్డంతో ఇన్ని సంవత్సరాలు ఎవరితో ఇలా క్లోజ్గా మాట్లాడకపోవటం వల్ల సడన్ గా సురేంద్ర మీద లవ్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ మొదలయ్యాయి. సురేంద్ర కూడా ఆమెను ఇంప్రెస్ చేయడానికి తనని ఎన్నో రకాలుగా పొగుడుతూనే ఉంటాడు. స్రవంతికి ప్రేమ మీద, పెళ్లి మీద నమ్మకం లేకపోయినా సురేంద్ర తన లైఫ్లో నమ్మకాన్ని కలిగించాడు. కొన్ని రోజుల తర్వాత నైట్ స్రవంతి ఇంటికి రావడానికి ఆటో రాకపోయేసరికి
ఆలోచించి సురేంద్రకు కాల్ చేస్తుంది. అప్పుడు సురేంద్ర వెంటనే అక్కడికి వెళ్లి స్రవంతిని పికప్ చేసుకుంటాడు. కారెక్కిన స్రవంతి సురేంద్రను హ్యాపీగా పలకరించి అలా అలా మాటల్లో పడిపోతారు. అప్పుడు సురేంద్ర స్రవంతి చేయి పట్టుకుంటాడు. కొంచెం భయంగా స్రవంతి మొహమాటంగా చెయ్యి పక్కకు తీసినా సురేంద్ర మీద ఇష్టం ఉంది. మళ్లీ సురేంద్ర చెయ్యి వేయగానే ఏం మాట్లాడకుండా సురేంద్ర వైపు హ్యాపీగా చూస్తూ రొమాంటిక్గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంలో ఒకటవుతారు. అలా జరిగాక కొన్ని రోజులకు స్రవంతి ఇంట్లో సడన్ గా వామిటింగ్స్ చేసుకుంటుంది. అప్పుడు స్రవంతికి అర్థమవుతుంది తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని. మరుసటి రోజు హడావిడిగా హ్యాపీగా టెన్షన్గా సురేంద్ర దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. సురేంద్ర టెన్షన్గా ఫీల్ అయి ఇప్పుడొద్దు, అబార్షన్ చేయించుకో అంటాడు. సీరియస్గా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు, ఎందుకలా మాట్లాడుతున్నావు, ఉండనివ్వు, 1 monthలో మ్యారేజ్ ప్లాన్ చేయి అనగానే సురేంద్ర అంటాడు నాకిప్పుడే కుదరదు అని. ఇంకో 1-2 సంవత్సరాలు పడుతుందంటాడు. చాలా క్యాజువల్గా చెప్తాడు ఆ విషయాన్ని. అది విన్న స్రవంతి బాధతో నేను నిన్ను ఎంతో నమ్మాను, నాకు ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం లేకపోయినా నువ్వు కలిశాక నీతో ఆ రెండూ పంచుకోవాలనిపించింది. కానీ నువ్వు కూడా మా నాన్న లాంటి వాడివి, ఎంత మోసం చేశావు అని గల్లా పట్టుకుని ఏడుస్తూ ఛీ నువ్వింత వేస్ట్ ఫెల్లో అనుకోలేదు అని సురేంద్రతో గొడవ పడుతుంది. కొన్ని రోజులకే స్రవంతి చాలా డిప్రెషన్లోకి వెళ్లి ఏడ్చి సూసైడ్ చేసుకుంటుంది.